అన్న కానిస్టేబుల్ ఏజ్ 36 అంటే 34 ఇచ్చి మమ్మల్ని మళ్ళీ మోసం చేశారన్న ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. ఏమో ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది వాళ్ళు ఏదో మేము చేసినాం అంటున్నారు. ఏదైనా ఫైటింగ్ ద్వారానే సాధ్యమవుతుంది, అంతకు మించిన అవకాశం లేదు. నైస్ బ్రదర్. రేషన్ కార్డ్ ఇవ్వడం మంచిదే కాదని ఎవరు అంటలేరు. ఇప్పుడు ఆ ఫోటోల లొల్లి నడుస్తున్నది, ఇక అది పార్టీల లొల్లి వ్యవహారం. టుడే August 15 పెన్షన్స్ ఏమైనాయి? అన్నగారు నమస్కారం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక రిక్వెస్ట్, ఆధార్ కార్డు ఉన్నాక మిగిలిన కార్డులన్నీ ఎందుకన్నా నాకు అర్థమవుతలేదు. ఎవరి డబ్బులు వాడుతుండన్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. యథా రాజా తదా ప్రజ, అంతే. రాజు ఎట్లుండో ప్రజలు కూడా అట్లే ఉన్నారని అంటున్నాడు. స్మార్ట్ రేషన్ కార్డుపై రాజకీయ నాయకుల ఫోటోలు ఎందుకు? నెక్స్ట్ టైం వేరే ప్రయత్నం వస్తే ఆ కార్డుల పరిస్థితి ఏంటి? వేరే ప్రభుత్వం వస్తే పరిస్థితి ఏంటి? ప్రభుత్వం వచ్చుడు పక్కన పెట్టు, మినిస్టరే మారింది అనుకోండి, పరిస్థితి ఏందని అడుగుతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే సానుకూలం, లేదంటే ఇలాగే చేస్తాడు, ఇది అందరికీ తెలుసు. రఘు అన్న, ప్రతిదీ నువ్వు వ్యతిరేకిస్తూ ఉంటున్నావు. గుడ్డి కన్నా మెల్ల నయం కదా. మరి ఇప్పుడు గుడ్డి కన్నా మెల్ల నయం అంటే ఇక మరి ఓకేనా మీకు? గుడ్డి కన్నా మెల్ల నయం అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోవడమేనా? ఇక అంటే సర్దుకొని ఉండడమేనా? మంచి ఏదన్నా అవకాశం ఉన్నదేమో అని మనం ప్రయత్నం కూడా చేయొద్దా? ఈ కంపేర్ చేసుడు ఇవన్నీ బంద్ చేయరు. మనకు ఇప్పుడు గుడ్డి కన్నా మెల్ల నయం అని చెప్పి వాడు దోపిడీ చేస్తుండే, వాడు తింటుండే మనం సైలెంట్గానే ఉందామా? చేయడానికి అవకాశం ఉన్న దగ్గర ఎందుకు చేయట్లేదు అనేది క్వశ్చన్ చేద్దామా? రఘు గారు, నువ్వు లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఫాలో అవుతున్నావని అందరికీ తెలుసు. లెఫ్టా రైటా నాకేం తెలియదు బ్రదర్. పబ్లిక్ యాంగిల్ మాత్రమే నాకు తెలుసు. ఈ లెఫ్ట్ రైటు ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ మనకు తెలియవు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, లెఫ్ట్ ఏందో రైట్ ఏందో నాకు తెలియదు, మరి అదేందో. 22A ఉన్న భూమి ఎట్లా ఏమో ఆయన ఎట్లా నేను బయటికి తీసుకొస్తా బై నెంబర్ లేచి అంటున్నాడు. చూద్దాం మరి కొద్ది రోజులు. ఇవాళ అయినా కొత్త పెన్షన్లు 4,000 6,000 రిలీజ్ చేస్తున్నారా? అసలు దాని మీద ఊసే లేదు కదా. ఇప్పుడు ఏం చేయడాయన, ఎలక్షన్లు ఇంకొక సంవత్సరం ముందో వస్తున్నాయి అనే లోపు ఇప్పుడు ఆ 4,000 6,000కి సంబంధించిన లైన్ తీసుకుంటాడు. ఇప్పుడు అస్సలే తీసుకోడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడండి. నిన్న కూడా చెప్పింది కదా ముఖ్యమంత్రి ఫీజు రియంబర్స్మెంట్ మీద. మేము చాలా గొప్ప జీవో తీసుకొచ్చినాం, ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా 2,000 పైన కోట్లని ఎవ్రీ ఇయర్ మేము ఇచ్చేస్తామని. అసలు ఆ జీవో 8 జీవో 9 తీసుకొచ్చింది ఆ ఫీజు రియంబర్స్మెంట్ని ఖతం చేయడానికి అన్నట్టుగానే ఉన్నది. కాలేజీ యాజమాన్యాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థుల ఖాతాల్లో వేస్తున్నాడు అని అంటేనే, వేస్తామని చెప్తున్నాడు అంటేనే కాలేజీ యాజమాన్యాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీరు వసూలు చేసుకోండి వాళ్ళ దగ్గర నుంచి అని. సింపుల్. గాద ఇన్నయ్య హెల్త్ గురించి చెప్పండి. సో ఆయన ఇంకా అండర్ ట్రీట్మెంట్ దశలోనే ఉన్నారు. ఆయన ఇంకా కూర్చొని పడుకొని లేకపోతే ఒక ½ కిలోమీటర్ నడిచేటువంటి అవకాశాలు కూడా ఆయన లేడు బేసిక్గా. సో కానీ ఆయన బెయిల్ మాత్రం ఇప్పుడు బెయిల్కి సంబంధించిన తీర్పు రిజర్వ్లో ఉన్నది. ఆ బెయిల్ తీర్పు రిజర్వ్ అంటే ఏ రోజైతే ప్రకటిస్తారో బెయిలా జైలా అన్నది మళ్ళీ ఆ రోజే తేలుతుంది. ఇప్పుడు ఆ డివిజన్ బెంచ్ తీర్పుని రిజర్వ్లో పెట్టింది. సో అప్పటి వరకైతే ఆయన వాళ్ళ కూతురి ఇంట్లో ఉన్నాడు. మరి ఎంతకాలం ఇంకా వేధిస్తారో చూడాలిగా. జర్నలిస్టు పైన నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడే చెప్పిన కదా బేవకూఫ్ అంటూ ప్రశ్న అడిగిన విలేకరిపై అహంకార ధోరణితో మండిపాటు. ఏందో ఆయన కొంత ఇండిపెండెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నట్టు కనబడతాడు, కానీ ఈ లాంగ్వేజే వరస్ట్గా ఉంటుంది. మరి ఏందో ఆ భాష ఏందో అర్థం కాదు. వర్స్ట్ లాంగ్వేజ్, అసలు మాట్లాడే విధానం అది కూడా చాలా వర్స్ట్గా ఉంటుంది. మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు ఒక్కడిదే నడవదు కదా, ఎప్పుడు నీదే నడుస్తుంది అనుకుంటే ఎట్లా? తిట్టుకోండి మీరు, లీడర్లు తిట్టుకోండి. ఇప్పుడు ఆయన క్వశ్చన్ అడిగిన జర్నలిస్ట్ మహేష్ కుమార్ గౌడ్ గురించి ఒక క్వశ్చన్ అడగగానే బేవకూఫ్
అని అన్నాడు. మరి బేవకు ఎవరిని అన్నారు? మీరు జర్నలిస్ట్ అన్నారా, మహేష్ కుమార్ గౌడ్ అన్నారా, ఎవరిని అన్నారు? ఆనే క్లారిటీ ఇవ్వాల్సి ఉండే. కళ్యాణ లక్ష్మిపై కుట్ర చేసి ఆపించింది ఎవరు? విజయ్ గోపాల్తోని కేసు వేయించింది ఎవరు? ఇక్కడ విషయం ఏంటంటే విజయ్ గోపాల్ అంటే ఆయన అడ్వకేటు. ఆయన ఏమన్నాడంటే దానికి రాజ్యాంగబద్ధత లేదు, చట్టబద్ధత లేదు, జీవోల ద్వారా ఈ పథకం అమలవుతుంది అని చెప్పిండు. కోర్టు ఏమన్నదంటే గవర్నమెంట్ కౌంటర్ వేయడానికి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం ఏం చేయాలి? ఇమీడియట్గా కౌంటర్ వేయాలి కదా. కౌంటర్ వేయాలి కదా. సరే సార్, ఇప్పుడు ఇది జీవో అంటున్నారు కదా, మేము వచ్చే అసెంబ్లీలో సమావేశాల్లో మేము దీన్ని చట్టబద్ధత కల్పిస్తామని చెప్తే అయిపోద్ది కదా. కోర్టు ఎందుకు ఆ డెసిషన్ ఇచ్చింది? కౌంటర్ వేయలే వీళ్ళు. కౌంటర్ ఎందుకు వేయలే? సేమ్ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా సేమ్ అంతే. కౌంటర్ వేయలే. కౌంటర్ వేయకుండా జీవోల మీద జీవోలు తీసుకొచ్చింది. చివరికి కోర్టు ఏం చేసింది? కాలేజీ యాజమాన్యాలు మీరు వసూలు చేసుకోండి ఫీజులు అని చెప్పేసింది. తప్పు ప్రభుత్వానిదే. తప్పు ప్రభుత్వానిది. బాధ్యత ప్రభుత్వానికే ఎక్కువ ఉంటుంది కదా. డిగ్రీ సీట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సీట్ వచ్చింది. అయితే ఆమెకు అక్కడ వద్దు అని పేరు క్యాన్సిల్ చేయమని అడిగితే ఆ సార్ అట 30,000 కావాలని అంటుండట. ఇప్పుడు ఆ సార్ ఎవరో 30,000 అడిగితే ఆ సారు పైన ఉన్న ఆఫీసర్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఎవరో ఆ సార్ని అడగండి గట్టిగా, ఎందుకు 30,000 ఇవ్వాలని అడగండి. గవర్నమెంట్ కాలేజ్ అంటున్నారు, మళ్ళీ 30,000 అంటున్నారు. అసలు సంబంధమే లేదు కదా. ఫైవ్ ఇయర్స్ జీతగాళ్ళు లీడర్లు అంతే కదా. మరి సేవకులు అనే అధికారంలోకి వస్తున్నారు, కానీ మొత్తం రాజ్యం అంతా మాదే అంటున్నారు. ఉచిత వైద్యం ఆవశ్యకత గురించి విజయ్ తలపతి నటించిన అదిరింది మూవీ చూడాలంట. ఓటు హక్కు విలువ గురించి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎలా గెలవాలో విజయ్ నటించిన సర్కార్ మూవీ చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఓకే, 34 కాదన్నా 36 కావాలని అడుగుతున్నారు. అండ్ ఇంకోటి హైదరాబాద్ రంగారెడ్డి భువనగిరి యాదాద్రి భువనగిరిలో పోస్టులు లేవంటున్నారు. సో వాళ్ళకి ఎగ్జామ్ రాసిన ఉపయోగం లేదు. మరి వాళ్ళ సంగతి ఏంది? సో ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన పోస్టుల్లో ఆలోచించాలి గవర్నమెంట్. ఇప్పటికైనా ప్రజలు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిస్తే దేశం బాగుపడుతుంది. నాయకులు కూడా ఆటోమేటిక్గా మారుతారు. పొలిటికల్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ సరైన గాడిలో పడ్డప్పుడు దీని మీద జెన్జీ ఉద్యమం రావాలి. ఈ పొలిటికల్ లీడర్లని చెంచలు కూడా జైల్లో పెట్టాలన్నట. దేశం ఎప్పుడు బాగుపడుతుందంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడ్డప్పుడు ఒక హార్న్ సౌండ్ కూడా వినిపించినప్పుడు, రాంగ్ రూట్లో ఎవరు రానప్పుడు దేశం బాగుపడ్డట్టే అట. అంటే ప్రజలుగా మన డ్యూటీస్ మనం కరెక్ట్గా చేయాలి. మన డ్యూటీ ఏం లేదు, మనం చేయాల్సింది ఏదక్కర్లే. మనకున్న ఓటు అనే ఆ ఆయుధాన్ని ఒక్క క్షణం ఆలోచించి సరైన పర్సన్కి మనం ఓటేస్తే మొత్తం మారిపోతుంది. అన్న ఉన్న స్కూల్లో టీచర్లు లేరు మా విలేజ్లో, స్కూల్ చాలా బాగుంది బట్ యూజ్ లేదట. ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు జీరో స్కూల్స్ అంటారు. అంటే అటెండెన్స్ లేదు, ఎవరు వస్తలేరు కాబట్టి మేము స్కూల్ మూసేసినాం అంటారు. స్కూల్ మూసేయడానికి కారణం ఏంటని ఎవరు చెప్పాడు? స్కూల్ మూసేయడానికి కారణం ఏంది? ఆ బిల్డింగ్ బాగుండదు, టీచర్లు ఉండరు. పేరెంట్స్ ఏం చేస్తారు? హై టీచర్ లేరు, ఏం లేరు, పిల్లగాడు చదువు ఆగమవుతుందని చెప్పి తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లోనో ఇంకో దగ్గరనో వేస్తారు. లేకపోతే నా హాస్టల్ ఉంటే హాస్టల్లో పడేస్తారు. ఈ స్కూల్లో పిల్లలు వస్తలేరని మూతపడుతుంది. దానికి కారణం ఎవరైనా? ఇప్పుడు టీచర్ లేకపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వమే కదా. బిల్డింగ్ బాగాలేకపోవడానికి కారణం ఎవరు? ప్రభుత్వమే కదా. రఘు గారు, దేశం ముందుకు పోతుందని మన ప్రధాని గారు అంటున్నారు. వైద్య రంగాల్లో పోతుందా లేదా విద్యా రంగంలో పోతుందా చెప్పమనండి. అది చెప్పం. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో విద్యా వైద్యానికి మీరు కేటాయిస్తున్నది ఎంత అంటే, ఈయన ఆరోగ్యశ్రీ పథకం పెట్టినా అంటాడు, ఆయన ఆయుష్మాన్ భారత్ పెట్టినా అంటాడు. ఎవరికి దోషపెడుతున్నారు? దాని ద్వారా కార్పొరేట్ హాస్పిటల్కి దోషపెడుతున్నారు. పోనీ అదన్న ట్రీట్మెంట్ సరిగా అందుతుందా? అది కూడా లేదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ఇవాళ చెప్పుకోవాలి మనం. ఇక మళ్ళీ రోజు చెప్పుకుంటే అది ఇక దానికి అర్థం లేదు. ఇక నల్గొండ ఐకాన్ హాస్పిటల్ గురించి మాట్లాడినట్టు. ఏమైందో ఐకాన్ హాస్పిటల్లో? అన్న మలక్పేట ఏరియా హాస్పిటల్లో ఇంకా శాలరీ రాలేదట. అరే ఎందుకో
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లుగా గెలిపించాము కానీ ఏం అభివృద్ధి చేస్తలేరట. అన్న ఫండ్సే ఇస్తలేరు మన ఎమ్మెల్యేలు. మాకే లేదంటున్నారు వాళ్ళు, మాకే దిక్కు లేదంటున్నారు వాళ్ళు. పరిస్థితి అట్లా ఉన్నది. మా విలేజ్లో స్కూల్ బాగానే ఉంది కానీ పిల్లలు ప్రైవేట్కి పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. అన్నీ బాగుండి టీచర్లు ఉండి అంత బాగున్నా కూడా పోతారా? పోరు కదా అట్లా. రఘు అన్న వందే మాత్రం వాడాలన్నట్టు. ఇప్పుడు నేను వందే మాత్రం వాడకపోతే నేను మరి ఏమంటావు నన్ను ఇక? వందే మాత్రం వాడిన వాళ్ళమే స్కూల్లో. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భూములు అమ్మారా? తెలంగాణ వచ్చాక ఎక్కువ భూములు అమ్మారా? ఒకసారి చెప్పండి. తెలంగాణ వచ్చినాకనే అమ్మిరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భయానికో భక్తికో అది అట్లా ఉంటుండే. సరే, అప్పుడు అంత పెద్ద భూమి వాల్యూ లేకుండే, ఎక్కడ భూములు అక్కడే ఉంటుండే, ఎక్కడ భూములు అక్కడే ఉండే. అప్పటికే చేయాల్సినంత ఏరియాలు కబ్జా చేసిరు అనుకోండి కొంతవరకు, కానీ ఈ స్థాయిలో అయితే లేదు. అప్పుడు తెలంగాణ వచ్చే నాటికి కూడా కొన్ని లక్షలాది ఎకరాల భూమి తెలంగాణ వనరులుగా ఉండే, కానీ వచ్చిన తర్వాత ఈ దొంగలు మొత్తం ఊడ్చి అవతల పడేసారు. అయినా ఇంకా ఉంది భూమి, అయినా ఇంకా ఉంది కాపాడుకోవాలంటే, అయినా కూడా దాన్ని కాపాడతలేదు. ఇప్పుడు ఈ కానిస్టేబుల్కి సంబంధించిన దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నట్టుంది కదా నిన్న గవర్నమెంట్. ఇగో